రజనీ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ పని మీద ఉన్నారు. ఏది రహదారుల పునరుద్ధరణ, విద్యుత్ పునరుద్ధరణ, తర్వాత ఈ పునరావాస కేంద్రాల్లో ఆయన ఇంకా అలర్ట్ చేస్తున్నారు. కాస్త తగ్గిపోయింది కదా అని మీరు కంగారు పడకండి, మేము చెప్తాము, మీరు ఇంటికి వెళ్తారు కానీ అప్పటిదాకా అన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి. ఇప్పుడే కాదు, గతంలో ఆయన ఆదివాసీల విషయంలో కానీ ఇవన్నీ ఆయన చేస్తున్నారు. వీళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, చంద్రబాబు ఏం చేస్తున్నారు, లోకేష్ ఏం చేస్తున్నారు. కానీ అందులోంచి వచ్చిన భయమా, లేకపోతే మనం ఏం చేయలేమని ప్రజలు చేయనుకుంటారనా, కంపారిజన్ చేస్తారనా, నిజాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా? ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నేను కూడా ఉదయం చూసా ఆ పత్రికలు హెడ్లైన్స్, వాళ్ళ వెబ్సైట్లు, వాళ్ళ రాతలు, వాళ్ళ వార్తలు. అంటే నిజాలని ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకైనా కొంచెం ఎక్కడో ఒకటి ఉంటుంది కదా లోపల, చిన్న కాన్షియస్ క్వశ్చన్ చేయదా? సార్, ఇక్కడ ముఖ్యంగా మనం ప్రభుత్వంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని కాదండి. రాష్ట్రానికి విపత్తు వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి ప్రజల్ని ప్రాణాలుగా కాపాడాలి కానీ ఒక ఓటర్లుగా ట్రీట్ చేయకూడదండి. అసలు ఉదు తుఫాను, తిత్లీ తుఫాను అవన్నీ చేసినారు, అది వాళ్ళ డ్యూటీ బాగా చేసినారు చంద్రబాబు గారు. కానీ మీరు గమనిస్తే 2013 అండి, శ్రీనివాస్ గారికి బాగా గుర్తుండి ఉండాలి, ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, బొత్స గారు ఒక రవాణా శాఖ మంత్రిగానో ఏదో ఉన్నారు, ఆయన ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ టైంలో ఆయన అమెరికాలో ఉంటూ ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినాయని తెల్లవారుజామున సో అక్కడ 4ంటికి ఫ్లైట్ దిగి 7ంటికి మన అంటే అక్కడ హైదరాబాద్ లో టీడీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని 10 వరకు చూస్తాను ప్రభుత్వం కోసం, వారికి ఏవి సహాయ చర్యలు అందిస్తారు, 10 తర్వాత నేనేం చేయాలో చేస్తాను అన్నారు. 10 దాటింది, బొత్స గారు అన్నారు మీరు రాజకీయాలు చేయకండి, దీంట్లో మేమేం చేయాలో మాకు తెలుసు అన్నారు. సో అప్పుడే లింగంనేని రమేష్ గారికి సంబంధించి ఏదో ఫ్లైట్, చార్టెడ్ ఫ్లైట్ మరి ఏదో పెద్ద ఫ్లైట్ పెట్టినారట. ఆ ఫ్లైట్ టీడీపీ వాళ్ళ ఖర్చులతో పెట్టుకొని ఉత్తరాఖండ్ స్వయంగా ఆయనే వెళ్ళి అక్కడుండే తెలుగువారు, అసలు తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి అసలు ఏంటో నాకు తెలియదు కానీ తెలుగువారు అంటారండి. తెలుగువారు పరదేశాల్లో ఉన్న, పరరాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఓటర్ల వాళ్ళ ఎన్ని కాదండి, మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు అట్లా ఆయనే స్వయంగా వెళ్ళాడు. ఆ వరదల్లో ఆయనకి వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఫ్లైట్ పంపించవచ్చు కదా, కానీ ఆయనే స్వయంగా వెళ్ళి చివరి తెలుగువాడు, ఆంధ్రవాడు కూడా కాదండి, వాళ్ళ భాష వేరు, చివరి తెలుగువాడు వచ్చే వరకు ఆయన ఫ్లైట్ లో ఎక్కించి తీసుకొచ్చినారు. అప్పుడు బొత్స గారు అన్నారు మీరు రాజకీయం చేస్తున్నారు, ఏమయ్యా మీకు చేయమని చెప్పినావు, మీరు చేయలేదు, మీరు ఫ్లైట్ ఖర్చులు కూడా పెట్టుకునేలా లేరు, నేనే ఫ్లైట్ వేసుకుని తీసుకుని వచ్చిన వాళ్ళు నా ఓటర్లు కాదు, నీకే ఓటర్లు వేస్తారేమో పో, తెలుగువాడు ఎక్కడా బాధపడకూడదు, తెలుగువాడు ఎక్కడ ప్రాణం కోల్పోకూడదు అన్న పరిస్థితి అండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన సొంత ఖర్చులతో కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తూ ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసినారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉద్దాన కిడ్నీ బాధితులకి అయ్యా నువ్వు ఎమ్మెల్యేవి కాదు, నువ్వు సినిమాలు చేసుకుని డబ్బులు వస్తే కానీ నీకు బతుకు తెరువు లేదు, ఉద్దానం బాధితుల కోసం నీకు ఎందుకు అయ్యా కంగారంటే కిడ్నీ బాధితులకి అప్పటికప్పుడు పునరావాసాలు కల్పించి వాళ్ళ ట్రీట్మెంట్ కి అసలు ఎందుకు వస్తుంది ఈ వాటర్ లోని టెస్టింగ్ కి అమెరికా, ఆస్ట్రేలియాలో ఉండే వారి అభిమాన డాక్టర్లు ఉన్నారండి, అభిమానులు, ఫ్యాన్స్, వాళ్ళందరితో పర్యవేక్షించి అక్కడ సమస్యను కనుగొన్నారు. అదే రకంగా ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి పని ఏంటంటే ఎలక్షన్ కు ముందు ఇచ్చిన మాట, ప్రతి మాటని కాపాడుకోవాలి. అక్కడ రోడ్లు లేవు, డోల్లో మోసుకొని పోతున్నారు, అక్కడ రోడ్డు వేయించాలి. ఎన్ని కిలోమీటర్ల లెక్క రోడ్లు వేయించినారు, ఎన్ని కిలోమీటర్ల. ఈ రోజు కూడా ఉప్పాడ నడుస్తున్నారు చెప్పులు లేకుండా అని వేల జతల చెప్పులు కూడా పంపించారు కదా. 100% అండి. అసలు నిజంగా నేను అనుకుంటాను పబ్లిక్ అంటే ఒక స్టంటే అనుకోండి, ఏది మన ఏదైతే భవానీపురం పరిసర ప్రాంతంలో మొన్నటి రోజు విజయవాడలో మునిగిపోయిన పరిస్థితుల్లో నేను అనుకుంటాను మీకు అభిమానం ఉంటే ఒక బులుగు ఆకుపచ్చ ఉండేటటువంటి పడవల్ని పంపించవచ్చు కదా, అప్పుడు ప్రచారం అవుతుంది కదా. ఆ పడవల్ని పంపించి అక్కడ ప్రాణాలని కాపాడుతుండే, ఎదుగో ఎక్కే పడవ, ఎదుగో మా వైసీపీ వాళ్ళది, వాళ్ళు అసలు పడవలు పెట్టలేదు, ఏం పెట్టలేదు అని అనొచ్చు కదా. ఒక్కడ అనలేదండి. అంటే నువ్వు కష్టకాలంలో జనాల్లోకి వెళ్ళకపోతే నువ్వేం నాయకుడు అవుతావు? ఇప్పుడు అక్కడ నువ్వా నేనని కాదు, అసలు ఉత్తరాఖండ్ మన ఓటర్ల అంత ఖర్చు అవసరమా? అంటే ఎక్కడ సమస్య వచ్చినా బాబు గారు రియాక్ట్ అవుతారన్న విషయం ఇక్కడ వారికి అర్థమైపోయిందండి. ఆ ఒక్క విషయాన్ని కూడా ఆయన గ్రహించలేదు. కనీసం నేను అనుకున్నాను ₹1 విరాళం ఇస్తానన్నాడు కదా, 5 కోట్లు మా నాయకుడు ఎలా ఇస్తాడో తెలుసా అండి, అకౌంట్ లోనో క్రెడిట్ కార్డు డ్రా చేయి, సినిమాలో వాళ్ళకి ఫోన్లు చేసి అయ్యా నేను మీ సినిమా ఒప్పుకున్నాను కదా కొంచెం అడ్వాన్స్ ఇస్తే నేను అక్కడ కట్టుకోవాలి అన్నటువంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లకు సంబంధించిన ప్రొడ్యూసర్లకి ఫోన్లు చేసి డబ్బులు తెప్పించి పంచిపెట్టినాడండి.
ఈ రోజు కూడా ఆయన జీతం ₹1 కూడా తీసుకోకుండా పిఠాపురంలోనే పంచి పెడతారు. మరి నేను బతకాలి కదా, నాకేం పాలేపారం పోలేపారం లేదు కదా, ముఖాలకు రంగులు వేసుకుని ఎండకి వానకి ఒక్కొక్కసారి విలను కొట్టితేనండి అది స్టంట్ అనుకుంటారు మీరు. రియల్ గా కొడితే నడు నొప్పొచ్చి 2 రోజులు అన్నం తినని పరిస్థితులు అండి, అన్నం తినని పరిస్థితులు. అంత కష్టపడి ఇదే నా బతుకు తెరుగు, ఇదే నాకు అన్నం పెట్టింది, నా అన్న నేర్పించింది ఇదే విద్య, దీంట్లోనే సంపాదిస్తా, ఏ తప్పుడు పనులు చేయను, రాజకీయాల్లో ఒక మచ్చలేని నాయకుల్లా ఉంటే చాలు నేను అన్నటువంటి సిద్ధాంతంతో కొన్ని అడుగులు వేస్తుంటే వెనక్కి లాగాలన్న తాపత్రయం అండి. అన్న ఒకవేళ వరద బాధితుల్ని కలవడానికి వెళ్తే వరదలో కూడా సెల్ఫీలు అడిగే పరిస్థితి అండి, అంత అభిమానం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అందుకే ఆ టైంలో ఆయన వెళ్ళకపోవడం కరెక్ట్. 100% అండి. ఆయన యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టరండి, యంత్రాంగాన్ని మీరు పనిచేయండి అంటూ ఈ రోజు కాన్ఫరెన్స్ లో అన్ని చూస్తున్నాం, టెలికాన్ఫరెన్స్ చూస్తున్నాం, వీడియో కాన్ఫరెన్స్ చూస్తున్నాం. మా అన్న గొప్పగా పనిచేయాలి, అందరికంటే బాగా పనిచేయాలి, ధీటుగా ఉండాలి, అంత కష్టపడి మేము గెలిపించుకున్నాం అని మేము అన్ని చోట్ల చెప్పుకుంటామండి. సో దానికి తగ్గట్టుగా పనిచేసినాడు. ఉప్పాడలో కాకినాడ ఎమ్మెల్యే ఉదయ్ శ్రీనివాస్ గారు, తర్వాత ఆయన ఎవరు సతీష్ గారు, ఇది టీడీపీకి సంబంధించి పంత నానాజీ గారు, వర్షాలు వస్తుంటే వర్షాల కంటే ముందుగానే మీరు రెండమ్మా పునరావాస కేంద్రాల కంటే వాళ్ళు అంటారు ఇంకా వర్షం రాలేదు కదండి వచ్చినప్పుడు వస్తాం, లేదు లేదమ్మా వచ్చేటానికి యంత్రాంగం అంతా ఆటోల్లోను వాళ్ళ కారులోను కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళకి మేము చూసాం కదండి, మాకు ఈ తుఫాన్లు మామూలే అంటే అట్లా కాదమ్మా ఈసారి ఎక్కువగా ఉంది, మీరు మళ్ళీ వచ్చేద్దరు కానీ 2 రోజులు ఉండి అని చెప్పి. అవునండి, మత్స్యకారులను అయితే అసలు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇప్పుడేమంటావు రానంటావా, వర్షం వచ్చాక మేము ఎక్కడ వస్తామమ్మా, నువ్వు రా తల్లి, వర్షం వచ్చాక ఎవరు రాలేదు, తుఫానే వచ్చింది, అఖండ 1 అఖండ 2 చూసినావా, ప్రకృతి విలయతాండం ఎలా చేస్తుందో చూసావా అంటూ వాళ్ళకి మాటలు చెప్పి బుజ్జగిస్తూ నవ్వుకుంటూ వాళ్ళని వెహికల్స్ ఎక్కించి భోజనం పెట్టించి, అక్కడ మీరు చెప్పారు కదా పునరావాస కేంద్రం, రాబోయే విపత్తును ముందుగానే అంచనా వేసి కట్టించిన పరిస్థితులు. అదే రకంగా స్కూళ్లు ఖాళీ చేసి అక్కడ పెట్టారు, వాటర్ ఫెసిలిటీ పెట్టారు, కరెంటు ఫెసిలిటీ, జనరేటర్లు తెచ్చినారండి. కరెంటు ఖచ్చితంగా పోతుందన్న ఉద్దేశంతో ముందుగానే జనరేటర్లు తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి అండి. అంటే ఒక ప్రాణాన్ని ప్రాణంగా చూస్తారు కానీ ఓటర్ గా చూడరండి. ఇప్పుడు మనం కాపాడిన ప్రాణాలన్నీ మన ఓటర్లు కాదు, మనకు ఓటేసిన వాళ్ళు కాదు, వాళ్ళు వైసీపీ అభిమానులు అయినా సరే ఆ ఎన్నికలప్పుడు తప్ప తర్వాత ముఖ్యమంత్రికి రాష్ట్రం అంతా ఒకటే కదా, రాష్ట్రం అంతా ప్రజలే. 100% కనీసం అప్పుడన్నా నా 40% ఓటింగ్ అంటారు కదా, నీ 40% ఓటింగ్ జనం ఇక్కడే ఉన్నారు కదా. వీళ్ళు చెప్పుకోవడమే తప్ప చంద్రబాబు మనసులో వీళ్ళు వైసీపీ ఓటర్లు, వీళ్ళు ఇంకో పార్టీ ఓటర్లు ఏం ఉండదు. 100% అండి. చక్కగా మంచి పునరావాస కేంద్రాల్లో ఎమ్మెల్యేలు అందరూ కలిసి కట్టుగా చేసినారు. ఇలాంటి టైంలో ప్రధాన ప్రతిపక్షంగా వారి పాత్ర పోషిస్తూ జనాల్లో మమేకం అయితే మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఉంటుందేమో, ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు కూలబడిపోయినావు, రెండోసారి బయటికి రాడేంటి, బులుగు పడవలు రావేంటి, బులుగు అంబులెన్సులు రావేంటి అన్నట్టు ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఆయన ఎందుకు వస్తాడులే అనేటటువంటి పరిస్థితి అండి. సో ఈ రోజు ₹1 ఇచ్చినాను అన్నాడండి లాస్ట్ టైం అమరావతి టైం అప్పుడు, ఏది మన భవానీపురం వాళ్ళకి ఏది ₹1 ఎప్పుడు ఇచ్చినారంటే ఇచ్చినాంలేండి డైరెక్ట్ గా ప్రభుత్వానికే ఇవ్వాలండి. ఎందుకు మండల్లో బత్స అంటారుగా, మేము ఇచ్చేసాం మీకు లెక్కలు చెప్పాలా, మేము ఎలా ఇవ్వాలి అలా ఇచ్చేసామన్నారు మొన్న మండల సమావేశాల్లో. అదేనండి, ఒక సినీ హీరో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కష్టం మీద వచ్చిన డబ్బుల్ని కౌలు రైతులకి, ఉద్దానం బాధితులకి, వరద బాధితులకి, బోర్డర్ లో సైనికులకి, ఇదంతా ఒక ఎమ్మెల్యే కాకముందండి. ఓడిచ్చిన ప్రజల కోసం కష్టపడిన నాయకుడు పక్కనుంటే గెలిచి కోట్లు ట్యాక్సులు కట్టి అక్రమాస్తులు కేసుల్లో ఉన్నబడి ₹1 ఇవ్వడం ఏంటి స్వామి, నువ్వు ఒక 100 కోట్లు ఇచ్చినా లెక్క చెప్పనక్కర్లేదుగా, ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటదిగా, సెక్షన్ ఏటీజీ పెట్టుకోవచ్చు కదా, ఐటీ రిటర్న్స్ కేసుకోవచ్చు కదా, మరి తీయడానికి ఎందుకు మనసు రాదు అంటే డబ్బున్న వాడికి ఇవ్వడానికి ఉండదేమోనండి ఆ మనసు, మాకు అర్థం కాదు. మా నాయకుడు మాత్రం అప్పులు తెచ్చి సినిమా ప్రొడ్యూసర్లు అడిగి మరీ ఇచ్చినాడు. సో దాంట్లో మీరెంత గొప్పగా పొగిడినారో నిజంగా అక్కడ మాకు సంతోషం వస్తుందండి. నిజంగా వాస్తవం అది. ఇప్పుడు ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ